Hi, hello everyone. Welcome to sscstudycompetitor channel. Today's topic is math basics for who are preparing for competitive exams like SSC, CGL, CHSL, MTS, Group D, NTPC. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందమ్మా. అండ్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ బేసిక్గా మ్యాథ్స్ అంటే చాలామందికి రాదు. నేను వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో బేసిక్స్ నుంచి మనం నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మ్యాథ్స్ ఫస్ట్ మనకి బేసిక్స్ మనం ఇంప్రూవ్ ఉంటే మ్యాథ్స్ ఇట్లా వితిన్ సెకండ్స్లో చేయగలుగుతాం. సో మనకి బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తాను. అండ్ మనం ఫస్ట్ మ్యాథ్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటే ఈజీ ఉంటుందమ్మా. అండ్ ఫస్ట్ మన బేసిక్సే ఇంప్రూవ్ ఉండాలి. బేసిక్స్ ఇంప్రూవ్ లేకుండా మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేసరికి మనకి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అలాంటివి ఏమీ జరగకుండా ఇప్పటి నుంచి మీకు మంచిగా మ్యాథ్స్ బేసిక్స్ నుంచి ఎలా నేర్చుకోవాలి అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎలా యూస్ చేయాలి అండ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ట్రిక్స్ యూస్ చేసుకోవాలి అండ్ షార్ట్ కట్ మెథడ్స్ అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, ఫైన్ మా. అండ్ మ్యాథ్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయాలి అంటే మ్యాథ్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం కన్నా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనామా. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఇంకా ఫైన్. అండ్ మనం ఫస్ట్ మ్యాథ్స్ బేసిక్స్ చూద్దాం. అండ్ మ్యాథ్స్ బేసిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. మా మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ బేసిక్స్ కావాలి మనకి. ఇప్పుడు గ్రామర్ తీసుకున్న బేసిక్స్ నుంచే నేర్చుకోవాలి ఇంగ్లీష్. అండ్ మ్యాథ్స్ వచ్చేసి బేసిక్స్ నుంచే, రీజనింగ్ కూడా బేసిక్స్ నుంచే నేర్చుకోవాలి. సో మనకి బేసిక్సే ఫస్ట్ ఇంపార్టెంట్. అవి లేకపోతే మనము ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయలేమా. సో హార్డ్ అండ్ డిఫికల్ట్గా కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది మ్యాథ్స్ బేసిక్స్లో 0 to 9 నెంబర్స్ అడిషన్స్ అనేది ఫాస్ట్గా చేయాలి. క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది మనతో ఇంప్రూవ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటట్లు నేర్చుకోవాలి. పెద్ద పెద్ద నెంబర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. అండ్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మనము ఏ నెంబర్ పెద్ద పెద్ద నెంబర్స్ అయినా కూడా మనం ఈజీగా చేద్దాం. 15 సెకండ్స్లో అడిషన్స్ ఎంత ఫాస్ట్గా చేయాలి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అంటే మనకి దేనిపైన బేస్ ఉంటుంది? టేబుల్స్. ఫస్ట్ మనకు కావాల్సింది టేబుల్స్ 20 టేబుల్స్ మస్ట్ చదవాలమ్మా. ది మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్స్ రాకపోతే మనం మ్యాథ్స్ చేయలేమ్మా. 1 to 20 టేబుల్స్ విత్ నిద్ర లేపి అడిగినా కూడా 1 to 20 టేబుల్స్ ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలి. అండ్ 20 టేబుల్స్ అంటే మీకు ఎవరికైనా ఇప్పటికీ రాకపోయినా కూడా డైలీ 5 టేబుల్స్ చదవండి. 4 డేస్లో 20 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డైలీ 5 టేబుల్స్ చదవండి. అండ్ డైలీ ½ an hour ఫస్ట్ మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంటేనే ఫస్ట్ మనం ½ an hour విత్ బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. అవేంటి? అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అండ్ టేబుల్స్ చదివి ఈ 4 ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇంకా అండ్ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. డే టు డే క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది మనతో ఇంప్రూవ్ ఉంటే మనం మ్యాథ్స్ వితిన్ సెకండ్స్లో చేయగలుగుతాం. సో మనకి ½ an hour కూడా పట్టదు. ఒక 1 week చేస్తావు ½ an hour అండ్ నెక్స్ట్ వీక్లో 20 minutesలో ఇవన్నీ చేసేస్తావు. అంత ఫాస్ట్ అయిపోతాం. సో టేబుల్స్ అనేది 20 టేబుల్స్ మస్ట్. అండ్ 20 టేబుల్స్ నేర్చుకున్న తర్వాత 25 and 36 టేబుల్ నేర్చుకోండి. మాకు కంపల్సరీ 25, 36. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ 25, 36. ఎందుకు మీరు 25, 36 చెప్తున్నారు అని అనుకోవచ్చు. మీరు 25, 36 అనేది మనకి ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది. 25 టేబుల్ అండ్ 36 టేబుల్. సో 20 టేబుల్ ఎంత పర్ఫెక్ట్ నేర్చుకున్నారో 25 and 36 ఆ 2 టేబుల్స్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. ఓకేనా, మీకు చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వచ్చేసి డివిజన్స్ వచ్చేసి 20 టేబుల్స్. మనం చెప్పాను కదా, టేబుల్స్ పైన 2 టాపిక్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ టేబుల్స్ పైన 2 టాపిక్స్ డిపెండ్స్ అయి ఉంటుంది. దట్ ఈజ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 2 టాపిక్స్ మాత్రం దీనిపైన డిపెండ్స్ అయి ఉంటుంది. అండ్ మల్టిప్లికేషన్, డివిజన్ రాకపోతే మనం మ్యాథ్స్ చేయలేము. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిప్లికేషన్, డివిజన్ అనేది 15 సెకండ్స్లో జస్ట్ వితౌట్ పెన్ అండ్ పేపర్తో మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. మాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది అంటేనే మనం పెన్ యూజ్ చేయాలి. అంతవరకు మనం అంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ డైలీ ½ an hour ప్రాక్టీస్ చేయండి. మీరు 1 weekలో ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి మీకు ½ an hour కూడా టైం బట్ అంత పర్ఫెక్ట్ అయిపోతారు. సో మనం ఈ మ్యాథ్స్ ఇవి బేసిక్స్ చేస్తే మనకు ఆ మ్యాథ్స్ ఈజీ వస్తుంది. అదేదో పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏం కాదు. మ్యాథ్స్ చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీ. ఓకేనా. సో మనకు కావాల్సింది ఫస్ట్ 0 to 9 నెంబర్స్ అండ్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వితౌట్ పెన్తో చేయాలి. అండ్ మల్టిప్లికేషన్, డివిజన్స్, టేబుల్స్ అండ్ 25, 36 టేబుల్ మస్ట్.
అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ వచ్చేసి టేబుల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద టేబుల్స్. అండ్ 25, 36 కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వాడ్స్ వచ్చేసి మనకి 1 to 50 స్క్వాడ్స్ కంపల్సరీ రావాలి. మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి యూజ్ అయ్యేది 1 to 50 నేర్చుకుంటే చాలు. అండ్ 1 to 50 అనేది మీరు డైలీ ఒకటే రోజు 1 to 50 చదవమని నేను చెప్పట్లేదు. డైలీ జస్ట్ 10 చదవండి. 10 స్క్వేర్స్, డైలీ 10, 5 డేస్లో మీకు 50 స్క్వేర్స్ వచ్చేస్తుంది. అండ్ డైలీ 10 చేయండి, ప్రాక్టీస్ చేయండి, చదివి పక్కన పెట్టకండి. జస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి మా స్క్వేర్స్ కూడా. అండ్ నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ కూడా స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్స్ 1 to 50 ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా అంటే అసలు వితౌట్ పెన్ అండ్ పేపర్లో చూసినా కూడా చెప్పేటట్లు. ఎందుకంటే స్క్వేర్స్, క్యూబ్స్ కూడా మనకి ఇక్కడ ఈ ఒక్క సబ్జెక్ట్లోనే కాదు మనకి యూజ్ అయ్యేది, రీజనింగ్ అనే సబ్జెక్ట్లో కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. డోంట్ స్కిప్ స్క్వేర్స్. అండ్ 1 to 50 మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. డైలీ 10 నేర్చుకోండి, 5 డేస్లో 50 వచ్చేస్తుంది మీకు. అండ్ చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ అయిపోతారు ఇన్ మ్యాథ్స్ బేసిక్స్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ వచ్చేసి 30 క్యూబ్స్ ఫస్ట్ డైలీ 5 క్యూబ్స్ చదవండి చాలు. స్క్వేర్స్ వచ్చేసి డైలీ 10, క్యూబ్స్ వచ్చేసి డైలీ 5. ఈ 5 క్యూబ్స్ చదివారంటే మీరు ఇంకా స్క్వేర్స్, క్యూబ్స్ ఎక్కడ అడిగినా చెప్పేటట్లుగా అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఫస్ట్, నేర్చుకోవడం కొంచెం, చేసేది ఎక్కువ ఉండాలి సో అలా చేస్తేనే మనం మ్యాథ్స్లో గెయిన్ అవుతాం. అండ్ మ్యాథ్స్ నుంచి మనకి మంచి స్కోర్ ఉంటుంది. జస్ట్ 2 months 3 monthsలో వచ్చేస్తుంది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే. మ్యాథ్స్ అంటే ఇంత ఈజీనా అనుకుంటారు. సో ఫస్ట్ మనకు కావాల్సింది 0 to 9 నెంబర్స్, అడిషన్, సబ్ట్రాక్షన్స్ వితౌట్ పెన్. అండ్ పెద్ద నెంబర్స్ ఇచ్చిన వితిన్ సెకండ్స్లో చేసేటట్లు. అండ్ అవి ఎలా చేయాలనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ట్రిక్స్ అండ్ టిప్స్తో చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ డివిజన్ వచ్చేసి టేబుల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 1 to 20 టేబుల్స్ మస్ట్ చదవాలి. అండ్ 25, 36 అనేది మర్చిపోవద్దు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ వచ్చేసి 1 to 50 కంపల్సరీ చదవాలి. అండ్ 1 to 50 వచ్చేసి డైలీ 10 చదవండి, 5 డేస్లో 50 అయిపోతుంది. అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ స్క్వేర్ రూట్స్ కూడా 1 to 50 నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ వచ్చేసి 1 to 30 డైలీ 5 నేర్చుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది మనకి క్యూబ్స్ కూడా, ఓకేనా. మనకి మ్యాథ్స్ బేసిక్స్ కావాల్సిన ఈ టాపిక్స్ ఇవి మనకి పిల్లర్ లాంటివి. మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా చేయగలుగుతాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ బేసిక్స్లో అడిషన్స్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు అందరం నేర్చుకున్నాం. అడిషన్స్ అంటే ఏం లేదు, యాడింగ్, ఎనీ నెంబర్ యాడింగ్. అడిషన్ ఒక సింబల్ వచ్చేసి ప్లస్, అండ్ యాడింగ్ ఎనీ నెంబర్ యాడింగ్. అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసి సబ్ట్రాక్ట్, ఎనీ నెంబర్ తీసివేయడం, ఏ నెంబర్ అయినా తీసివేయడం. సబ్ట్రాక్ట్ అంటే ఏ నెంబర్ అయినా తీసివేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ వచ్చేసి రిపీటెడ్ అడిషన్. ఏంటి రిపీటెడ్ అడిషన్ అంటే ఏం లేదు, 2 ఉంది కదమ్మా, 2 మనకి మల్టిప్లికేషన్ ఒక సింబల్ వచ్చేసి క్రాస్, ఓకేనా. 2 into 2 ఎంత 4, 2 2 జా 4. అండ్ రిపీటెడ్ అడిషన్ అని ఎందుకు అంటున్నానంటే 2 అనేది రిపీట్ అవుతుంది ఇక్కడ. 2 + 2 చేసిన 4 వస్తుంది, ఓకే. బట్ 2 అనేది ఈ నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఈ 2 కలిపి చేస్తున్నాం. దీన్నే మల్టిప్లికేషన్ అంటాము, ఓకేనా. అడిషన్ అంటే ఎనీ నెంబర్ యాడ్ చేయొచ్చు. అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసి రిపీటెడ్ అడిషన్ అంటే ఇచ్చిన నెంబర్ ఇక్కడ చూడండి, ఈ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది, 2 మళ్ళీ 2 రిపీట్ అవుతుంది, మళ్ళీ 2 యాడ్ చేస్తున్నాం కదా, రిపీటెడ్ అడిషన్ అంటారు దీన్ని. సో 2 into 2 4, 2 2 జా 4, ఓకేనా. డివిజన్ కూడా అంతే, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఇచ్చిన నెంబర్ని రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేయడం. అడిషన్ వచ్చేసి యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ వచ్చేసి సబ్ట్రాక్ట్ చేయడం. అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసి రిపీటెడ్ అడిషన్, డివిజన్ కూడా రిపీటెడ్ సబ్ట్రాక్షన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింబల్స్. వీటి యొక్క సింబల్స్ అంటే మనకి ఏంటో తెలియాలి. నెక్స్ట్ అడిషన్ ఒక సింబల్ వచ్చేసి ప్లస్ సైన్ అంటారు అండ్ ప్లస్ సైన్ వచ్చేసి 3 + 2 ఇలా. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి 3 + 2 = 5. అడిషన్ ఒక సింబల్ వచ్చేసి ప్లస్ సైన్, అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 3 + 2 5. సబ్ట్రాక్షన్ ఒక సింబల్ వచ్చేసి మైనస్ సైన్, అండ్ 3 - 2 = 1. 3 - = 1. అండ్ నెక్స్ట్
మల్టిప్లికేషన్ ఒక సింబల్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి సింబల్ ఇలా ఉంటుంది. అండ్ టైమ్స్ అంటాం. అండ్ 2x + 3y అండ్ 3 × 2 అండ్ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు మాత్రం x ఎలా ఉంటుందో మనకి మల్టిప్లికేషన్ ఒక సైన్ వచ్చేసి క్రాస్ ఉంటుంది. అండ్ 2x ప్లస్ ఇంటూ క్రాస్ వేసి 3y చేసినాం అనుకోండి, ఇక్కడ చూడండి 2x 3y చేస్తే ఇక్కడ చూడండి 2x 3y అనే అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకు ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు మాత్రం మనము ప్లస్ యూజ్ చేయాలి సింబల్. లైక్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కంబైన్డ్ ఉన్నప్పుడు మనకి ప్లస్ యూజ్ చేస్తాం, బ్రాకెట్స్లో పెడితే అది మల్టిప్లికేషన్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయం, డాట్ యూజ్ చేస్తాం. రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. రైటింగ్ స్కిల్స్ ఈజ్ మస్ట్ ఫర్ మ్యాథ్స్లో కూడా మనం రాసే విధానం కరెక్ట్ ఉండాలి. ఏదో ఒక చిన్న తప్పు రాసినా మనకి టోటల్ సొల్యూషన్ చేంజ్ అయిపోతుంది, అక్కడనే సొల్యూషన్ చేంజ్ అయిపోతుంది. ఇలా కూడా యూజ్ చేస్తాం. 2 × x బ్రాకెట్స్లో వేస్తాం, 2 × x అని 2x అట్లా. మల్టిప్లికేషన్కి అనేది క్రాస్ ఆల్ఫాబెట్స్ ఉంటే క్రాస్ సింబల్ అనేది యూజ్ చేయమా, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ పక్కన అది కూడా ఒక ఆల్ఫాబెట్ లాగా అనిపిస్తుంది, మనం కూడా దాని ఆల్ఫాబెట్ అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఓకేనా. డాట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి 3 × 2 అండ్ a × b అని రాస్తే axb అవుతుంది, కాబట్టి a.b అని రాసుకుంటాం. ఓకే ఫైన్. నెక్స్ట్ డివిజన్ వచ్చేసి బై. డివిజన్ అంటే ఏం లేదు, మరి డివైడ్ చెప్పాను కదా, రిపీటెడ్ సబ్ట్రాక్షన్స్ అని. సో 6/2 అని ఇలా అయినా √6 అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా. 6/2 6 / 2 2√6 అని రాయొచ్చు, ఓకేనా. డివిజన్ ఒక సింబల్ వచ్చేసి ఇది బై, ఓకే. అడిషన్ ఒక సింబల్ వచ్చేసి ప్లస్, సబ్ట్రాక్షన్ ఒక సింబల్ వచ్చేసి మైనస్, మల్టిప్లికేషన్ ఒక సింబల్ వచ్చేసి టైమ్స్, అండ్ డివిజన్ ఒక సింబల్ వచ్చేసి బై. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ బేసిక్స్ ఇన్ మెయిన్ కాన్సెప్ట్స్. మ్యాథ్స్ బేసిక్స్లో మనకి ఓన్లీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది కాదు, ఇవి కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. అండ్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ చెప్పాను కదా, ఎంత ఫాస్ట్గా ఉంటే మనం అంత గ్రో అప్ అవుతాం ఇన్ క్యాలిక్యులేషన్ స్కిల్స్లో. అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ అనేది మనం పర్ఫెక్ట్ ఉంటే మన క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది వితిన్ సెకండ్స్లో ఏది ఇచ్చినా వితిన్ సెకండ్స్లో చేసేటట్లుగా ఉంటాము. సో క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఈజ్ మస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏది ఒక్కటి స్కిప్ చేయొద్దు మనము మ్యాథ్స్లో, ఓకేనా ఫైన్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ వొకాబులరీ ఆఫ్ మ్యాథమెటిక్స్. లాంగ్వేజెస్ ఏంటి, లాంగ్వేజెస్ అండ్ వొకాబులరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనము ఒక వర్డ్స్ ఎలా యూజ్ చేస్తాము. లాంగ్వేజెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వొకాబులరీ అంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాము అండ్ చేస్తారు. అడిషన్స్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్కి కొన్ని, డివిజన్స్కి కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు, ఆ వర్డ్స్ ఏంటో మనకి తెలియాలి. దాన్ని లాంగ్వేజెస్ అండ్ వొకాబులరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఒక రైటింగ్ స్కిల్. చెప్పాను కదా ఇంతకు ముందుకి, మ్యాథమెటిక్స్ రైటింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ మ్యాథమెటిక్స్లో మనకి. చెప్పాను కదా, మన రాసే విధానమే కొంచెం చేంజ్ అటు ఇటు అయినా కూడా టోటల్ సొల్యూషనే చేంజ్ అయిపోతుంది. సో మనకి ఉండాల్సింది మ్యాథమెటిక్ రైటింగ్ స్కిల్స్ కూడా కంపల్సరీ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ రీడింగ్ స్కిల్స్. మ్యాథమెటిక్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ చెప్పాను కదా, లాంగ్వేజెస్ అండ్ వొకాబులరీ వస్తే మ్యాథమెటిక్స్ రీడింగ్ స్కిల్స్ కూడా మనకి ఈజీగా వస్తుంది. చదవాలి ఫస్ట్, మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. మనం అది తెలియకనే మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేది రాంగ్ చేస్తాం అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే మనకి మ్యాథ్స్ రాదు. సో మనకు అదేదో పెద్ద హార్డ్గా ఏదో అనిపిస్తుంది, కానీ జస్ట్ చిన్నగానే ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు, ఓకేనా. నేర్చుకుంటూ వస్తుంది ఈజీగా. ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్లో కొంచెం హార్డ్ ఉంటుంది, చేస్తుంటే మనకే ఈజీ వచ్చేస్తుంది, ఓకే ఫైన్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఒక ప్రాక్టీస్ స్కిల్స్ చెప్పాను కదా, ప్రాక్టీస్ చేస్తేనే కదా మనం మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవుతాం. అన్ని సబ్జెక్ట్ లాగా చూస్తే వింటే వచ్చే సబ్జెక్ట్ కాదు మ్యాథ్స్. నువ్వు చూసింది కొంచెం అయినా చేసేది ఎక్కువ ఉండాలి. మ్యాథ్స్ అంటే చూసేది కొంచెం చేసేది ఎక్కువ ఉంటేనే మన మ్యాథ్స్లో మంచిగా రిజల్ట్ ఉంటుంది మనకి మ్యాథ్స్కి. అండ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ స్కిల్స్ ఉండాలి. మనకు కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్స్ బేసిక్స్ వచ్చేసి ఫస్ట్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ విత్ ఇన్ సెకండ్స్లో చేయాలి. లాంగ్వేజెస్ అండ్ వొకాబులరీ ఆఫ్ మ్యాథమెటిక్స్. లాంగ్వేజ్ ఆఫ్ అంటే వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ వర్డ్స్కి ఏ వర్డ్స్ ఉంటాయి అనేది. అండ్ మ్యాథమెటిక్స్ రైటింగ్ స్కిల్స్. మ్యాథమెటిక్స్ ఒక రైటింగ్ స్కిల్స్ ఎంత మంచిగా ఉండాలి మనతో, రైటింగ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని, ఎలా రాయాలి మ్యాథ్స్ ఒకటి అనేది. అండ్ ఇంపార్టెంట్. అండ్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ స్కిల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ 5 కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథ్స్ బేసిక్స్. సో డోంట్ స్కిప్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. సమ్ మోర్ వొకాబులరీ వచ్చేసి
సింబల్ వచ్చేసి ఏంది అండ్ వర్డ్స్ యూజ్డ్ ఏం చేస్తాం, మనం ఎగ్జామ్స్లో వర్డ్స్ ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం అనేది పాయింట్. సమ్ మోర్ వ్యాకాబులరీ అంటే మ్యాథ్స్లో ఎగ్జామ్స్లో దేనికి మనం అడిషన్స్కి ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్స్కి ఏ వర్డ్ యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్స్కి ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం, డివిజన్కి ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం అనేది వ్యాకాబులరీ ఇన్ మ్యాథ్స్. ఓకేనా, చూద్దాం అదేంటో. సింబల్ వచ్చేసి ప్లస్. ప్లస్ అంటే ఏంటి, అడిషన్స్కి మనం వర్డ్స్ ఏ యూజ్ చేస్తాం, అడిషన్, యాడ్, సమ్, ఇంక్రీజ్, టోటల్. ఈ 5 ఎక్కువగా యూజ్ చేస్తాం క్వశ్చన్స్లో. అడిషన్, ఈ వర్డ్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్లో మనకు గుర్తు రావాల్సింది అడిషన్ చేయాలి అని గుర్తు రావాలి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఒక సింబల్ వచ్చేసి సబ్ట్రాక్ట్ వచ్చేసి మనం వర్డ్స్ ఏంటి, సబ్ట్రాక్ట్, మైనస్, లెస్, డిఫరెంట్ అండ్ డిక్రీజ్. సో ఈ 5 వర్డ్స్ యూజ్ చేస్తాం దేనికి, సబ్ట్రాక్షన్స్. సో క్వశ్చన్లో ఈ వర్డ్స్ ఎక్కడైనా కనిపించింది అంటే మనకి వచ్చేసి టేక్ అవే అండ్ డిడక్ట్ అండ్ టేక్ అవే అండ్ మైనస్, లెస్, డిఫరెంట్, డిక్రీస్ అనే ఈ వర్డ్స్ మన క్వశ్చన్లో కనిపించిందంటే మనకి ఒకటే అర్థం కావాలి, అదేంటి, సబ్ట్రాక్షన్ చేయాలి అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సింబల్ ఇంటూ. క్రాస్ వచ్చేసి ఏంటి, మల్టిప్లై, ప్రోడక్ట్, బై, టైమ్స్, లాట్స్ ఆఫ్. ఈ వర్డ్స్ మన క్వశ్చన్స్లో ఇక్కడ కనిపించినా మనం చేయాల్సిన పని ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి అని గుర్తు రావాలి. సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. డివిజన్ వచ్చేసి డివైడ్, కోషంట్ గోస్ ఇంటూ హౌ మెనీ టైమ్స్కి ఈ వర్డ్స్ వచ్చిందంటే దీనికి ఒక అర్థం వచ్చేసి ఏంటి, డివిజన్ చేయాలి అని అర్థం. ఓకేనా, మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా. సింబల్ వచ్చేసి ప్లస్, మైనస్, క్రాస్, డివైడెడ్. వర్డ్స్ వచ్చేసి ప్లస్కి వచ్చేసి అడిషన్, యాడ్, సమ్, ఇంక్రీజ్, టోటల్. మైనస్కి వచ్చేసి సబ్ట్రాక్ట్, మైనస్, లెస్, డిఫరెంట్ అండ్ డిక్రీజ్, టేక్ అవే, డిడక్ట్. వస్తే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలాంటి వర్డ్స్ మన క్వశ్చన్లో కనిపిస్తే మనకు గుర్తు రావాల్సింది సబ్ట్రాక్ట్ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై, ప్రోడక్ట్, బై, టైమ్స్, లాట్స్ ఆఫ్ వచ్చినప్పుడు మనము మల్టిప్లికేషన్ చేయాలని ఒకటి గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైడ్, కోషంట్ గోస్ ఇంటూ హౌ మెనీ టైమ్స్ వచ్చినప్పుడు మనం డివిజన్ చేయాలని గుర్తు రావాలి. ఓకేనా, ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటా. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అనేది మనకి ఈజీగా గుర్తు రావాలి. ఒక డే వచ్చినప్పుడు ఇది రావాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ వాకాబులరీ ఇన్ మ్యాథ్స్లో వర్డ్స్ ఏవి యూజ్ చేస్తాం అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా లెర్నింగ్ స్కిల్స్ అనేది మస్ట్. మనం తప్పుగా అర్థం చేసుకొని సొల్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ జరగవద్దు ఇప్పటి నుంచి. సో లెర్నింగ్ స్కిల్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్ బేసిక్స్. 2 + 5 7. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 and 5? సమ్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా అడిషన్స్కి వచ్చేసి మనం ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం, సమ్, టోటల్, ఇంక్రీజ్ అని వర్డ్స్ యూజ్ చేస్తాం, యాడ్ కూడా. సో సమ్ వచ్చేసింది ఇక్కడ మనకి. సమ్ అంటే మనం ఏం అనుకోవాలి, 2 and 5. 2 + 5 2 and 5 అంటే 2 + 5 ఎంత, 7. సో మనకి లెర్నింగ్ స్కిల్స్ అంటే ఇదేమ్మా. సమ్ ఏం చేయాలి, బట్ ఇప్పుడు మనకి వర్డ్స్ తెలిసినాయి కాబట్టి మనం ఇది చేయగలుగుతాం. ఓకే, మనకి తెలీదు వర్డ్స్, ఎగ్జాంపుల్ తీసుకోండి మ్యామ్, వర్డ్స్ తెలీదు, సమ్ ఏంటి అని మనం అర్థం కాదు, ఈ 2 and 5 ఏం చేయాలి ఇంతకీ అని డౌట్ ఉంటుంది, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలా కాదు, వర్డ్స్ ఇవి చదివితే ఈజీగా వచ్చేసారు. అదే చెప్పాను కదా లెర్నింగ్ స్కిల్స్. ఫస్ట్ మనకు వొకాబులరీ తెలియాలి, నెక్స్ట్ లెర్నింగ్ స్కిల్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం తప్పుగా చదివితే మనం తప్పుగా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నారు లెర్నింగ్ స్కిల్స్ అనేది ఇందుకే, తప్పుగా అర్థం చేసుకోవద్దు అని, అంతే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 and 2? 5 and 2లో డిఫరెన్స్ వచ్చేసి ఎంత. డిఫరెన్స్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం డిఫరెన్స్ అనే వర్డ్. సో మనము 5 and 2 మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే 3 ఉంది మా. సో 3 ఆన్సర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 6 and 3? ప్రోడక్ట్ వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. సో మల్టిప్లికేషన్స్ యూజ్ చేస్తాం. 6 and 3 అంటే ఏంటి, 6 into 3 కదా. సో 6 3 = 18 ఆన్సర్ ఇక్కడ చూడండి. 6 3 = 18. అండ్ వాట్ ఈస్ ద కోషంట్ వెన్ వీ డివైడెడ్ బై 6/3? 6/3 వచ్చేసి మనకి ఎంత, ఆన్సర్ వచ్చేసి 2. 3 1 = 3 2 ఆన్సర్ వచ్చేసి మనకి 2. సో మనకి ఇది గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ రీడింగ్ స్కిల్స్ అనేది ఇదే, ఏం లేదు ఇంకా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 and
5 అంటే సమ్ వచ్చేసి మనం అడిషన్స్కి యూజ్ చేస్తాం. 2 and 5 వచ్చేసి 7. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 and 2? 5 and 2 డిఫరెన్స్, 5 and 2 మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. అండ్ ఇది ఒక డిఫరెన్స్ వర్డ్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 6 and 3? 6 అండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనం మల్టిప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. అండ్ 6 and 3 వచ్చేసి 6 3 18. అండ్ వాట్ ఈస్ ద కోషంట్ వెన్ వి డివైడెడ్ 6/3? 6/3 కోషంట్ వచ్చేసి డివిజన్కి యూజ్ చేస్తాం. 6/3 అంటే 3 1 3 2, ఆన్సర్ వచ్చేసి 2. సో మనకి లర్నింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుంటే లర్నింగ్ స్కిల్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి వర్బల్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. వర్బల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుంది. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా అంటే చెప్పాను కదా, వర్డ్స్ ఒక సెంటెన్స్ ఇస్తాడు మనకి, వర్బల్ ఒక సెంటెన్స్ ఇస్తాడు. సో మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అది అర్థం చేసుకొని మనం మ్యాథమెటికల్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఎలా చేస్తాం అనేది ఇప్పటిదాకా మనం చూసాం కదా. సమ్ 5 and 2 అంటే 7 కదా, యాడ్ చేయాలి 5 and 2. సో అలా వర్బల్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎలా చేస్తాం అనేది దాంట్లో కూడా 3 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సింపుల్ స్టేట్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసి మీడియం స్టేట్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ స్టేట్మెంట్. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సింపుల్ స్టేట్మెంట్, మీడియం స్టేట్మెంట్ అండ్ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్. అండ్ ఫస్ట్ చిన్నగా ఎలా ఇస్తారు, మధ్య తరగతిగా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తారు, అండ్ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు మనకి కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి మన ఎగ్జామ్స్లో. ఓకేనా, డోంట్ వరీ. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్బల్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, ఈ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ వచ్చేసి సింపుల్ స్టేట్మెంట్ లెవెల్ 1, వర్బల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాడ్ 2, 3, 5 and 9 వర్బల్ స్టేట్మెంట్. యాడ్ 2, 3, 5 and 9 యాడ్ చేయాలంట ఇవి. ఓకేనా, 2 + 3 + 5 + 9 మ్యాథమెటికల్ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చి 2 + 3 + 5 + 9. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 9 ఫ్రమ్, ఇక్కడ చూడండి ఫ్రమ్ వచ్చింది, సబ్ట్రాక్టెడ్ 9 ఫ్రమ్ వచ్చింది కదా. ఇక్కడ ఫ్రమ్ వచ్చిందంటే మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. 9లో నుంచి 5 తీయొద్దు, 5లో నుంచి 9 తీయాలి. సో రివర్స్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 9 5 ఉంటుంది. ఒకవేళ 5 9 ఇచ్చినా కూడా 9లో 5 తీయాలి. సో మనకి 9 5 ఇచ్చారు కాబట్టి 5లో నుంచి 9 తీయాలి. ఎకమాటికల్ సబ్ట్రాక్షన్స్లో ఫ్రమ్ వచ్చినప్పుడు 5లో 9లో నుంచి 5 తీయొద్దు, 5లో నుంచి 9 తీయాలి. ఇక్కడ చూడండి 5 - 9 ఇది కరెక్ట్, 9 - 5 కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్టెడ్ 5 ఫ్రమ్ 9. ఇక్కడ ఇచ్చిన పెద్దది చిన్నది అనేది డజంట్ మ్యాటర్. ఫ్రమ్ ఇచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ అనేది రివర్స్ చేయాలి. అండ్ 5 - 9 చేయొద్దు, 9 - 5 చేయాలి. ఇక్కడ చూడండి ఇలా. ఓకేనా, అర్థమైంది అందరికీ. ఫ్రమ్ ఇచ్చినప్పుడు రివర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 9 - 5 చేయొద్దు, 5 - 9 చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, 5 ఫ్రమ్ 9 ఇచ్చారు కాబట్టి 9 - 5 చేయాలి. ఫ్రమ్ వచ్చినప్పుడు ఒకటే అలా యూస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ట్రాక్షన్స్లో. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లై 3 and 5 మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 × 5 మ్యాథమెటికల్ ఆపరేషన్ వచ్చేసి 3 × 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైడ్ 6/12. 6/12 వచ్చేసి 6/12 ఇలా మ్యాథమెటికల్ ఒక ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, ఫైన్. అందరికి అర్థమైందా క్లియర్గా? చూడండి, యాడ్ వచ్చేసి 2, 3, 5 and 9 వచ్చేసి 2 + 3 + 5 + 9. అండ్ వర్బల్ స్టేట్మెంట్ వచ్చేసి 9 ఫ్రమ్ 5 అంటే ఫ్రమ్ వచ్చినప్పుడు రివర్స్ చేయాలి సబ్ట్రాక్షన్, 5 - 9. అండ్ ఫ్రమ్ 9 వచ్చేసి 9 - 5 చేయాలి. మల్టిప్లై 3 and 5లో 3 × 5 అండ్ డివైడ్ 6/12. 6/12. ఓకేనా, ఫ్రమ్ వచ్చినప్పుడు మాత్రం మనం రివర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్బల్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అండ్ వర్బల్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ 5/3. ఇంక్రీజ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇంక్రీజ్ అనే వర్డ్ దానికి యూజ్ చేస్తాం వచ్చేసి మనము అడిషన్స్కి యూజ్ చేస్తాం. సో అది ఇంక్రీజ్ అనేది ప్లస్ సింబల్. సో కాబట్టి 5/3, 5 + 3. అండ్ సమ్ ఆఫ్ 2 and 3 సమ్ ఎక్కడ యూజ్ చేస్తాం, అడిషన్స్కి యూజ్ చేస్తాం కాబట్టి 2 + 3. ఓకేనా, సమ్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనము అడిషన్స్కి యూజ్ చేస్తాం. సమ్ ఒక వర్డ్ వచ్చేసి మనం అడిషన్స్కి యూజ్ చేస్తాం, దట్ ఈస్ 2 + 3. అండ్ 7 more than 5.
7 మోర్ దెన్ 5, 7 వచ్చేసి మోర్ దెన్ 5, 5 కన్నా 7 పెద్దది కాబట్టి 7 + 5 అని రాయలేం మనం, కన్నా 7 పెద్దది కదా, 5 + 7 అని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ 7 ఇంక్రీజెస్ బై 5, 7 ఒక ఇంక్రీజెస్, 7 ఏంది ఇంక్రీజ్ అవుతుంది 5కి కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 7 + 5 అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. మోర్ దెన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, 5 కన్నా 7 పెద్దది కాబట్టి 5 + 7 అనేది ఫస్ట్ రాయాలి, 5 + 7 అనేది ఫస్ట్ రాయాలి. అండ్ 7 ఇంక్రీజెస్ బై 7 ఇంక్రీజ్ బై 5 వచ్చేసి 7 + 5 అండ్ 7 మోర్ దెన్ 5 వచ్చేసి 5 + 7 అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసాం అండ్ స్టేట్మెంట్ కూడా చూసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీడియం స్టేట్మెంట్ లెవెల్ 2. ఫస్ట్ వన్ ఇంతకుముందు చూసింది సింపుల్ స్టేట్మెంట్ చూసాం, ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మీడియం స్టేట్మెంట్ లెవెల్ 2 అండ్ వర్బల్ స్టేట్మెంట్ ఎలా ఉండేది అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ డిక్రీజ్ 5/3, డిక్రీజ్ అంటే ఏంటి, మనం ఏ వర్డ్కి డిక్రీజ్ ఒక వర్డ్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం. సో 5 - 3, 5 - అంటే 5లో 3 5 - 3 ఇక్కడ చూడండి. అండ్ డిడక్ట్ 5 ఫ్రమ్ 9, చూడండి ఫ్రమ్ ఇక్కడ కూడా వచ్చింది. డిడక్ట్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం, డిడక్ట్ అనే వర్డ్ సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం. అండ్ 5 ఫ్రమ్ 9, ఫ్రమ్ వచ్చింది కదా, ఫ్రమ్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఏం చేయమని, రివర్స్ కాబట్టి ఏంటి 5 - 9 చేస్తారా, నో దట్ ఈస్ రాంగ్, 9 - 5 ఇక్కడ చూడండి కరెక్ట్. నెక్స్ట్ 5 < 7, 5 < 7 మోర్ దెన్ లెస్, సో 7 - 5 చేయాలి 5. అండ్ /3, 5 - 3 ఇది కూడా మనము సబ్ట్రాక్షన్స్కి యూజ్ చేస్తాం అ వర్డ్. అండ్ డిఫెక్ట్ ఆఫ్ 3 ఫ్రమ్ 7, డిఫెక్ట్ ఫ్రమ్ వచ్చింది మా, ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రమ్ వచ్చింది, ఫ్రమ్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రివర్స్ చేయడం 7 - 3, ఇది సింపుల్, రివర్స్ ఫ్రమ్ వచ్చిందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రివర్స్ 7 - 3. ఓకేనా, ఇది స్టేట్మెంట్. వర్బల్ స్టేట్మెంట్స్ ఇలా ఉంటుంది అండ్ మ్యాథమెటికల్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంది. ఫస్ట్ వచ్చేసి డిక్రీజ్ 5/3, 5 - 3, డిడక్ట్ 5 ఫ్రమ్ 9, ఫ్రమ్ అంటే 9 - 5, 5 - 9 కాదు, 5 < 7, 7 - 5 అండ్ డిమినిష్ 5/3, 5 - 3 అండ్ డిఫెక్ట్ ఆఫ్ 3 ఫ్రమ్ 7, ఫ్రమ్ వచ్చింది కదా 7 - 3. సో ఇది మా మీడియం స్టేట్మెంట్ లెవెల్ 2. నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం స్టేట్మెంట్ లెవెల్ 2. మీడియం స్టేట్మెంట్ లెవెల్ 2లో కూడా వర్బల్ స్టేట్మెంట్ ఎలా ఉంది, మ్యాథమెటికల్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేది చూద్దాం. 5 times of 3 అంటే టైమ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, టైమ్స్ అనే వర్డ్ దేనికి యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. సో 5 × 3 ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ఒక ఆపరేషన్ వచ్చేసి 5 × 3. అండ్ ట్వైస్ ఆఫ్ 5, ట్వైస్ అంటే ఏంటి 2, థ్రైస్ అంటే 3, ట్వైస్ అంటే 2, థ్రైస్ అంటే 3. సో ట్వైస్ ఆఫ్ 5 అంటే ఏం లేదు 2 × 5 అండ్ థ్రైస్ ఆఫ్ 7, 3 × 7 అండ్ ప్రోడక్ట్ థ్రైస్ ఆఫ్ 7 అంటే 3 × 7 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 5 and 3. ప్రోడక్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రోడక్ట్ అనే వర్డ్ మనకు వచ్చేసి మల్టిప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. సో 5 and 3 అంటే 5 × 3 అండ్ డబుల్స్ 2 of 7 అంటే 2 × 7. ఓకేనా, ఫైన్. అండ్ ఈ వర్బల్ స్టేట్మెంట్ కూడా మనకు క్లియర్గా అర్థమైంది, సింపుల్. మీడియం స్టేట్మెంట్ కూడా మనకి ఈజీగా అర్థమైంది. వర్బల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఎలా అనేది మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ స్టేట్మెంట్ లెవెల్ 3 వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇంతకుముందుకు మనకి ఓన్లీ వర్బల్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఒక్కటే ఉండేది, ఇక్కడ అలా కాదు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చాలా ఉంటాయి కాంప్లెక్స్ స్టేట్మెంట్ లెవెల్లో. సో మనం ఒకటి మోర్ దెన్ 1 మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది మోర్ దెన్ 1, అక్కడేమో ఓన్లీ 1 వర్బల్ స్టేట్మెంట్ ఒకటి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి. సో ఇక్కడ అలా కాదు, మోర్ దెన్ 1 మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ 5 ఈజ్ యాడెడ్ టు ద 3 times of z. 5 అనేది 3 times of zకి యాడ్ చేయాలి. అండ్ 9 times of m ఈజ్ యాడెడ్ టు 10, 9 times of m ఈజ్ యాడెడ్ టు 10 అండ్ 9 times of m ఈజ్ యాడెడ్ టు 10. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి 16 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2 times of y ఈజ్ మల్టిప్లైడ్ బై 10 అండ్ దెన్ x ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్. ఓకేనా, అండ్ ఇవంటే ఏంటో అని క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో చెప్పాను. అండ్ నెక్స్ట్ ఆల్జిబ్రా కాన్సెప్ట్ చెప్తాం కదా, మనము ఆల్జిబ్రా అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఈ కాంప్లెక్స్ స్టేట్మెంట్ ఏంటో అక్కడ నేను చెప్తాను, ఎందుకంటే ఆల్జిబ్రాలో ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాము. సో మనకి ఆల్జిబ్రా అనే కాన్సెప్ట్స్లో మనకి ఈ టాపిక్
టాపిక్స్ డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకేనా, ఫైన్. ఇది మా మ్యాథ్స్ ఒక బేసిక్స్. బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మా మ్యాథ్స్. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈస్ ద మ్యాథ్స్ బేసిక్స్ ఆఫ్ హూ ఆర్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లైక్ బిగినర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది.